ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మంత్రివర్గ సమావేశం. ఈ కీలక మంత్రివర్గ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 24వ తేదీన బడ్జెట్ సమావేశాలు జరగనున్న సందర్భంగా ఏ బిల్లులు ప్రవేశపెట్టారో వాటిపై నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు, 77 జీవో. ఆ జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50% నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ చట్టం చేశారు. ఇప్పుడు ఆ 77 జీవోను రద్దు చేస్తూ కొత్త జీవో తేవాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏ విధంగా బీసీలకు మాత్రమే 34% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక రైతు భరోసా 20,000 రూపాయలు మార్చిలో అమలు చేస్తున్నట్టు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కేంద్రం ఇచ్చే 6,000తో సహా 20,000 మార్చిలో అమలు చేస్తారని తెలుస్తుంది. అలాగే ఉచిత బస్సు సౌకర్యం హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను మంత్రివర్గం ఆమోదించవలసి ఉంది. టిడ్కో ఆంధ్రప్రదేశ్లో టిడ్కో G+3 300 SFT ఇళ్లను పేదలకు కేటాయించారు. ఆ కేటాయించిన అపార్ట్మెంట్స్ను కొంతమందికి ఫ్లాట్స్ అందజేశారు, మరి కొంతమందికి అందజేయాల్సి ఉంది. వాళ్ళకి మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది. అలాగే కొంతమందికి 90%, 80% పూర్తి అయి తాళాలు ఇంకా ఆ లబ్ధిదారులకు అందజేయలేదు. అయితే లోపల బిగించిన 5 సంవత్సరాల కింద బిగించిన వాష్ బేసిన్లు, తలుపులు, కిటికీలు అన్నీ విరిగిపోయి ఉన్నాయి. వాటినన్నిటిని రిపేర్ చేసి సరిచేసి ఇవ్వవలసి ఉంది అని లబ్ధిదారులు కోరుతున్న సందర్భంగా ఈ విషయంపై కూడా చర్చ జరిగే అవకాశం కనపడుతుంది. అతి ముఖ్యంగా సూపర్ 6లోని తల్లికి వందనం 15,000 ఇంతకుముందు జీవో 29 రిలీజ్ చేశారు కోన శశిధర్ గారు. ఆ జీవో మరుగున పడిపోయి జూలై నెలలో అమలు చేస్తామని చెప్తున్న తల్లికి వందనం 15,000 పథకానికి సంబంధించి కొత్త జీవో విడుదల చేయాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. పిల్లల మొబైల్ నుండి చాలా దూరంగా ఉంచండి అని మనవి చేసుకుంటున్నాము. ప్లీజ్.